ఇవి చూస్తే అర్థమవుతున్నాయండి. ఇవేంటంటే ఎడీనియం సీడ్ పాట్స్ అండి. ఎడీనియం మొక్క విత్తనాలివి. ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ టైము రూట్స్ పాడైపోయినాయి కదండీ! రూట్ రాట్ డిసీజ్ అని. సో, అలా అయిన వాటిని సాఫ్ పౌడర్ అప్లై చేసి ఉంచాను కదా! ఒక 4, 5 డేస్ అలానే ఉంచిన తర్వాత అవి మళ్ళీ రిపోర్ట్ చేయాలని అన్నాను కదా! సో, వాటిని రిపోర్ట్ చేశానండి. సో, ఈ వీడియోలో అది చూద్దాం. వీటిని కూడా రిపోర్ట్ చేయాలి. రెడ్ తర్వాత మిక్స్డ్ కలర్‌ని. ఈ ఫ్లవర్స్ చూస్తే కొంచెం క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే చూడండి పెటల్స్‌కి లైట్ పింక్ కలర్ ఉంది. అదేంటంటే పాలినేషన్ చేశానండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్. అప్పుడు సీడ్స్ వచ్చాయి. దానికే సీడ్ పాడ్ వచ్చిన తర్వాత ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి. నాకనిపించింది ఆ పాలినేషన్ చేసేటప్పుడు ఆ పాలిన్ ఇంకా ఎక్కువగా ఉండుంటే ఇంకొంచెం డార్క్ రెడ్ వచ్చినేమో ఈ ఫ్లవర్స్‌కని. నెక్స్ట్ టైమ్ అది ట్రై చేస్తాను. దానికొచ్చిన సీడ్ పాడ్స్ అండి ఇవి. ఆ ప్లాంట్‌కొచ్చినవి. ఇప్పుడు ఈ లాస్ట్ టైమ్ ఇలా పాడైన ఈ ఎడీనియం ప్లాంట్‌కి మనం సాఫ్‌ని అప్లై చేశాను కదండీ! యాంటీ ఫంగల్ పౌడర్. సో, అదయిన తర్వాత వీటిని రిపోర్టింగ్ చేస్తాను. చేసి మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయన్నది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే వీటిల్ని ఏదైతే నేను అలా అప్లై చేశానో వాటిని తీసుకొని రిపోర్టింగ్ చేశాను. మాక్సిమం ఒక్కటే పాడైందండి. రిమైనింగ్ అన్నీ బానే ఉన్నాయి. సో, వాటన్నింటిని రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ప్లాంట్‌కున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే అంత తొందరగా చనిపోదు. అంటే ఎంత కష్టమో మొక్క చనిపోవడం, ఒక్కొక్కసారి అంత ఈజీగా కూడా చనిపోద్ది. సో, వాటర్ చాలా ఎక్కువగా ఇవ్వడం వల్ల మాక్సిమం ఈ రూట్ రాట్ అనేదొస్తది. అంటే ఎక్సెస్ వాటర్‌ని అది అడ్జస్ట్ చేసుకోలేదు మాట. అడ్జస్ట్ అవ్వలేదు ప్లాంట్. సో, అందుకని ఏంటంటే మొక్కల కంప్లీట్‌గా ఎండిపోయింది. అది మనకెలా అంటే బల్బు మొత్తం పాడయ్యేంత వరకు కూడా మనకు తెలీదది. సో, నేను ఇనీషియల్‌గానే చూడడం వల్ల వాటిని అలా కట్ చేశాను. సో, ఈరోజు ఏంటంటే వాటిని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నానన్నమాట. సాయిల్ అయితే మాత్రం గార్డెన్ సాయిలే. కొంచెం శాండ్ అనేది ఎక్కువ తీసుకుంటానంతే. రిమైనింగ్ అంతా కూడా నార్మలే. అంటే వాటర్‌ని దాంట్లో ఉంచుకోకుండా కొంచెం డ్రైన్ సిస్టమ్ బాగా అయ్యేలా చేయాలి. చూసారా ఇవి? అప్పుడు సాఫ్ పెట్టిన తర్వాత ఒక 7 డేస్‌కి అలా ఉన్నాయన్నమాట నా ప్లాంట్స్. వాటిని ఇప్పుడు ఈ టబ్‌లో నేను రిపోర్ట్ చేస్తున్నాను. సో, ఇది కొంచెం శాండీగా ఉన్న మట్టి. సో, అలా ఉన్నది తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏసిన వాటర్‌ని అవి తొందరగా అబ్జర్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ దాంట్లో స్టోర్ చేసుకోకుండా ఉంటాయి వాటర్‌ని. వాటరు బయటికి రావడానికి డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం పెట్టుకోవాలి మనం. అంటే డ్రైన్ అయిపోవాలి మొత్తం వాటర్. అందుకని హోల్స్ కొంచెం మంచిగానే పెట్టుకోవాలి టబ్‌కి. బంకమట్టిలా ఏమి ఉండదు కాబట్టి వాటర్ ఏమి దాన్ని పట్టుకుని అయితే ఉండదు. సో, వీటిని ఏదో ఒక షేప్‌లో పెడదామని ట్రై చేస్తున్నాను. సో, అలా ట్రై చేసి ఇదిగో ఉన్న ఆకులు కొంచెం బానే వచ్చాయి. తర్వాత ఉన్న ఆకులు వాడిపోకుండా ఉన్నాయి. సో, అందుకనేంటంటే వీటన్నింటిని ఈసారి ఒకే టబ్‌లో పెట్టానండి. అంటే ఒక డిఫరెంట్ షేప్ ఏమైనా చూడొచ్చు అన్నట్టు. సో, వీటిలో అయితే నేనేం కలపలేదండి. ఇప్పుడు రీసెంట్‌గా నేను మా గార్డెన్‌లో వేరు పురుగు ఉంటుంది కదండీ! అది చూసాను. అంటే కొన్ని మొక్కలు ఏం లేకుండానే చనిపోయాయి. సో, అలా చనిపోవడం వల్ల నేను అది అబ్జర్వ్ చేశాను వేరు పురుగుందని. సో, అందుకని దీనిలో ఏం చేశానంటే ఈ మట్టిలో కొంచెం మన ఇంట్లో ఉండే ఆవాలుంటాయి కదండీ! వాటిని పౌడర్‌లా చేసి ఆహ్, ఈ మొక్కలు పాతడానికి ముందే నేను అందులో మిక్స్ చేశాను. యాక్చువల్‌గా ఈ వీడియోలు తీయడం అది నాకు చాలా కొత్త అయిపోవడం వల్ల వర్క్ అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది. అయ్యో! ఇది వీడియో తీయాల్సిందే అని. సో, నేను అలా దాంట్లో మిక్స్ చేశాను. అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అదవకుండా ఉంటాయని. సో, ఫైనల్‌గా ఇలా అయితే దీన్ని అరేంజ్ చేశానండి.
ఈ ప్లాంట్ ఒక 10-15 డేస్ చూసిన తర్వాత అప్పుడు ఇది ఎలా సర్వైవ్ అయిందనేది తెలుస్తది. దీనికి చిన్న చిన్న ఆకులు వస్తాయి గదండీ! అప్పుడు మొక్క సర్వైవ్ అయిందని అర్థం. అయితే మనం ఇలా రీపాట్ చేసిన తర్వాత, గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత వీటికి మస్ట్‌గా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఎంటైర్‌లీ డిఫరెంట్. మనం ఏదైనా ఒక మొక్కని నాటితే డెఫినిట్‌గా మనం ఏం చేస్తాం వాటరింగ్ ఇస్తాం. సో, ఈ ప్లాంట్‌కైతే మాత్రం వాటర్ పోయకూడదండి. ఒక 2 డేస్ తర్వాత మాత్రమే వాటర్ పోయాలి. సో, నెక్స్ట్ వీడియోలో దీని గ్రోత్ చూద్దాం.